క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. దేవుడు ఎంతో దయగలవాడు కాబట్టి పురుగులైన పాపులైన ధూళి మరియు బూడిద వంటి మనతో సహవాసం చేయడానికి, సంభాషించడానికి మన దగ్గరికి వచ్చాడు. ప్రార్థన అనేది నరులు తనతో నడవటానికి ఆయన నియమించిన అత్యంత మాధుర్యమైన సహవాస మార్గము. ఆయన చెవులు ఆయన పిల్లల ప్రార్థన కొరకు ఎప్పుడూ సిద్ధపడి ఉంటాయి. వారు ఆయనను సన్నిహిత స్నేహితునిగా తమ మనసుల్లో ఉన్న సమస్తమును ఆయన ముందు కృమ్మరిస్తారు. ప్రార్థన మన ప్రధాన విధి మరియు పరలోకమును భూమి మీద ఉన్న మానవునికి దగ్గర తీసుకొని వస్తుంది. ప్రార్థన అనేకమైన వాగ్దానాలతో ముడిపడి ఉంటుంది. ప్రార్థన ద్వారా దేవునికి మహిమ, మానవునికి ఆశీర్వాదము. ప్రార్థన ద్వారా అనేక ప్రయోజనాలు కలవు. ఇటువంటి విధి మరి ఒకటి లేదు. ప్రార్థన హృదయ కోటను భద్రపరిచే కాపలాదారి, పెదవుల తలుపులను కాపాడే ఒక ద్వారపాలకుడు మరియు చేతులను రక్షించే ఒక కవచము. ఇది ప్రతి సంబంధాన్ని సువాసనతో నింపుతుంది మరియు ప్రతి పరిస్థితిని ప్రయోజనకరం చేస్తుంది. ఎవరు ఈ ఆధిక్యతను మీ నుండి దూరం చేయలేరు. మీరు పేతురుతో పాటు మేడగది నుండి, యోనాతో పాటు సముద్రము నుండి, ఇస్సాకుతో పాటు పొలం నుండి, మన రక్షకుడైన యేసుక్రీస్తుతో పాటు పర్వతం నుండి, పౌలుతో పాటు చెరసాల నుండి ప్రార్థించవచ్చు. ప్రతి విశ్వాసి దేవుని ఆలయం మరియు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థించవచ్చు విశ్వాసముతో. ప్రతి గృహము ప్రార్థనా మందిరము. ప్రార్థన అంటే క్రీస్తు నామములో అబ్బా, తండ్రి అని మొరపెడుతూ దేవుని ముందు ఆత్మను కుమ్మరించడం. ఒక క్షణంలో మన మొర అత్యంత ఆసీనుడైన దేవుని సింహాసనం ముందు చేరుతుంది. ఇది దేవునికి మధురమైన అర్పణ, అపవాదికి భయాందోళన మరియు క్రైస్తవునికి ఆశ్రయము. ప్రార్థన ద్వారా అగ్ని జ్వాలలు చల్లార్చబడ్డాయి, సముద్రపు నీరు విభజింపబడింది, సింహాల నోళ్ళు మూతబడ్డాయి, ఇనుప ద్వారాలు తెరవబడ్డాయి, ఆకాశతూములు విప్పబడ్డాయి, ప్రకృతి సహజ ఘటనలు తలకిందులయ్యాయి, వ్యాధులు తొలగించబడ్డాయి, ఆరోగ్యం పునరుద్ధరించబడింది, పాపం అణిచివేయబడింది, కృప అనుగ్రహింపబడింది, రాజ్యాలు బలపరచబడ్డాయి, శత్రువులు చెదరగొట్టబడ్డారు, అంధులు కళ్ళు తెరవబడ్డాయి మరియు దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ప్రార్థన మంత్రసానిగా పనిచేస్తుంది. ఎలాగంటే వాగ్దాన గర్భములో దేవుని కృపలను విశ్వాసులకు అందజేస్తుంది. యెహోవా దేవుడు ఆయన పిల్లలకి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏమిటంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనలు 50:15. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తనలు 34:17. రచయిత జార్జ్ స్వినక్. అనువాదం క్రిస్టియన్ ఎన్ ఆమతూరా కాదోష్ థియోస్.